కూడి చేరి వచ్చిన నా ప్రియ దేవుని బిడ్డలందరికీ కూడా నా ప్రత్యేకమైన నిండు వందన వచనం తెలియజేస్తున్నాను. అందరికీ ప్రభునామములో వందనాలు. దేవుడు మిమ్మల్ని అందరినీ పునరుద్ధాన దినాన దీవించి ఆశీర్వదించి ఆయన నిత్య కృపలో వర్ధిల్ల చేయునుగాక. దైవ ప్రసన్నత మరి ఈ నెల అంతా కూడా మీపై, మీ పిల్లలపై, మీ కుటుంబాలపై, యవనస్తులపై, అందరిపై దేవుని కృప ఆవరించి ఆయన కృపలో వర్ధిల్ల చేయునుగాక. ఎక్కడ త్రుటిల్లకుండా దేవునిలో స్థిరముగా క్రీస్తు అనే బండ మీద ప్రతి ఒక్కరి అంత్యకాల దినాల్లో స్థిరపరచబడుదురుగాక. ఆమేన్. సంతోషంగా ఉన్న వారు యేసయ్యకు స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ప్రభు సన్నిధిలో మనం ఎప్పుడు సంతోషంగా ఉండాలి. ఎందుకంటే దేవుని మందిరములో ఉండే సంతోషం ఎక్కడ కూడా దొరకదు. అందుకనే ప్రభు అంటాడు, నా మందిరములో సంపూర్ణ సంతోషం, అంటే కొరత అనేది లేదు, సంపూర్ణమైన సంతోషం అనేది దొరుకుతుంది. అందుకనే దావీదు అన్నాడు, ఆయన సన్నిధిలో ఉండి నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను అని. నిత్యము కూడా ఆయన కీర్తి, దేవుని కీర్తి ఆయన నోటను ఉంటుందని చెప్పి చాలా అద్భుతమైన కీర్తన రాశారు. ఎందుకంటే అబీమెలెకు దగ్గర నుంచి వెళ్ళిపోతున్నప్పుడు, తప్పించుకొని వెళ్ళిపోతున్న సమయాల్లో అబీమెలెకు యొక్క ఇబ్బందులు, పరిస్థితుల మధ్య వెళ్ళిపోతున్నప్పుడు దావీదు గారు రాసినటువంటి అతని శ్రమలన్నింటిలో కూడా దేవుడు అతన్ని కాపాడిన తీరును బట్టి స్తుతిస్తూ ఉన్నాడు. అందుకని ఈరోజు మనకి ఎన్ని కష్టాలున్నా, దుఃఖమున్నా, వేదనున్నా, సంతోషంగా ఉన్నదానికంటే శ్రమల్లో ఉన్నప్పుడు ఎక్కువగా దేవుని స్తుతించినప్పుడు ఆ స్తుతి పరిస్థితులను కూడా మారుస్తుంది. ఆ తదుపరి దేవుని ఆశీర్వాదం ఏంటో మనం చూడగలుగుతాం. దేవుని సన్నిధిలో మనం ఎంత నలుగుతామో అంత దీవెన మన కొరకు దేవుడు దాచి ఉంచుతాడు. కొంతమంది నలగలేక ఎందుకు నాకు ఈ తిప్పలు అనుకొని తప్పుకుంటారు. ఆ లోకము దాని ఆశలో పడిపోయి జీవితాన్ని లేకుండా చేసుకుంటారు. అందుకనే ఈరోజు ప్రభు కొరకు మన హృదయాలు సమర్పించుకొని ప్రభు సన్నిధిలో నిరంతరం జీవించదము గాక. మరి ఈ సమయంలో మన మధ్యలో యవనస్తుడు దేవుని పరిచర్య కొరకు దాహార్తి కొని ఉన్నటువంటి యవన బిడ్డ మరి ప్రవీణ్కు ఈ సమయాన్ని నేను అప్పగిస్తున్నాను. వాక్యం చెప్పడానికి మరి ఒక 20 నిమిషాల నుంచి ఒక అర్ధగంట దేవుని వాక్యం పంచుకోవాలని ఆహ్వానిస్తున్నాను. మరి అందరం కూడా ప్రార్థన పూర్వకంగా దేవుని వాక్యాన్ని మనం విందాం. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఇప్పుడు వచ్చిన మీ అందరికీ మన ప్రభువుని రక్షకుడు యేసుక్రీస్తు నామములో వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాను. ముందుగా ఈ అవకాశం కలిగించిన దేవునికి, అదేవిధంగా దైవ సేవకులకు ప్రత్యేకమైన వందనాలు. ఈ సమయంలో చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుని వాక్యం నేర్చుకుందాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడి, గొప్ప తండ్రి, నీ ఘనమైన ఉన్నతమైన నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లించిన ప్రభా, ఈ రాత్రి కాల సమయంలో నీ పాద సన్నిధికి వస్తున్న జ్ఞాపకం చేసుకుని తండ్రి, అలుపులము అయోగ్యులం ఎందుకు పనికిరాని నిష్ప్రయోజన పాత్రలను జ్ఞాపకం చేసుకుండయా. నీ పాద సన్నిధిలో కూడి నీ వాక్యం బోధించడం కావాల్సిన దైవశక్తిని, దైవాత్మ ప్రేరేపణ చేత నింపి అభిషేకించి వాడుకోమని ప్రార్థిస్తుంది. ఈ రాత్రి ప్రభా, ఏ మాటలు కావాలో, ఏ సందేశం కావాలో పరిశుద్ధాత్మ ప్రేరేపణ చేత ఒకరితో మాట్లాడి బలపరచండియా. ఎవరు ఎలాంటి పరిస్థితితో వచ్చారో నాకు తెలియదు ప్రభా, నువ్వు మాట్లాడే దేవుడు, నువ్వు సర్వాన్ని చూసి సర్వాంతర్యమైన దేవుడు గట్టి తండ్రి. ఈ రాత్రి బలపరచండి, నన్ను మరుగు చేసి నీ ఆత్మ చేత ప్రేరేపించి బలపరిచి వాడుకోమని ప్రార్థిస్తుంది. చెప్పబడే ప్రతి మాట హృదయంలో, ఆలోచనలో, ప్రతి అణువులో కూడా హృదయ అంతరంగంలో బలమైన కార్యం జరిగించే భాగ్యం దయచేసి బలపరచని ప్రార్థిస్తూ, ఈ రాత్రి నీ సన్నిధిని కాపుదల మాకు దయచేసి ప్రార్థిస్తూ, సమస్తాన్ని మీ చేతికి అప్పచెప్తూ మా కొరకు త్వరగా రాని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ఈ రాత్రి కొన్ని విషయాలు మనం నేర్చుకుందాం. మొదటిగా యెషయా గ్రంథము 41వ అధ్యాయము, యెషయా గ్రంథము 41వ అధ్యాయము 10వ వచనం చదువుకుందాం. యెషయా గ్రంథము 41వ అధ్యాయము 10వ వచనం నుంచి చదువుకుందాం మనం. పిలుచుకున్నవాడా, నీవు నా దాసుడవనియు నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకుంటున్నానియు నేను నీతో చెప్పి ఉన్నాను, నేను నీకు తోడై ఉన్నాను, భయపడకుము,
నేను నీ దేవుడినై ఉన్నాను, దిగులు పడకుము, నేను నిన్ను బలపరుదును, నీకు సహాయం చేయవాడు నేనే, నీతియను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొను. చాలు. చూడండి, ఇక్కడ దేవుడు ఇశ్రాయేలు జనాంగంతో మాట్లాడుతున్న సందర్భాల విషయాలు చాలా ఉంటాయి యెషయా గ్రంథంలో. అక్కడ ఏమంటారంటే, నేను నిన్ను ఉపేక్షించి ఉన్నాను, నేను నిన్ను ఏర్పరచుకొని ఉన్నాను, కాబట్టి ఓ నా సేవకుడైన నా ప్రజలైన ఇశ్రాయేలు, మీరు భయపడకుడి. మీరు ఎందుకు భయపడుతున్నారు? మీరు ఎందుకు దిగులు చెందుతున్నారు? మీరు ఎందుకు అధైర్యం చెందుతున్నారు? కాబట్టి నేను మిమ్మల్ని ఏం చేశాను? ఉపేక్షించుకున్నాడు. దేవుడు ఇశ్రాయేలు ప్రజల్ని తను ప్రత్యేకించుకున్నాడు, తను ఏర్పరచుకున్నాడు, తన జనాంగంగా ఏర్పరచుకున్న తన ప్రజలతో మాట్లాడుతున్న సందర్భంలో చూసినట్లయితే, మీరు భయపడకుడి, మీరు దిగులు చెందకుడి. ఎందుకు? నేను నిన్ను ఏర్పరచుకున్నాను, నేను నిన్ను ప్రత్యేకించుకున్నాను, నేను లోకంలో నుంచి వేరు చేసి నా జనాంగంగా మిమ్మల్ని ఏర్పరచుకున్నాను, కాబట్టి మీరు ఎందుకు భయపడుతున్నారు అని ఇక్కడ మాట్లాడుతున్నాను. చూడండి, మనం కూడా కొన్ని పరిస్థితులను బట్టి, కొన్ని ఇబ్బందులు బట్టి, కొన్ని శ్రమలు బట్టి, కొన్ని ప్రతికూలమైన సమస్యలను బట్టి మనం ఏం చేస్తామంటే చాలాసార్లు భయపడతాము. చూడండి, దేవుని నుంచి ప్రత్యేకించబడ్డప్పుడు, దేవునిలో నడుస్తున్నప్పుడు, దేవుని ప్రత్యేకంగా మనల్ని ఏర్పరచుకున్నప్పుడు, ఈ లోకంలో వేరు చేసినప్పుడు, దేవునితో నడుస్తున్నప్పుడు మనకు కూడా కొన్ని శ్రమలు, కొన్ని ఇబ్బందులు, కొన్ని ఆపదలు కలిగినప్పుడు మనం చాలా కూడా ఏం చేస్తాము? భయపడతాము, దిగులు చెందుతాము. అయ్యో, ఏంటి ఈ పరిస్థితి, ఏంటి ఇలా ఉంది, ఏంటి ఎటు చూసిన ఎడారియే, ఎటు చూసిన సమస్యలే, ఎటు చూసిన పోరాటాలే, ఎటు చూసిన ఇంట్లో కుటుంబ కలహాలే, ఎటు చూసినా కానీ అన్ని పరిస్థితులు, దిక్కుతోచని పరిస్థితులు నాకు కనపడుతున్నప్పుడు దేవుడు అంటాడు, ఏమంటాడంటే, నేను నిన్ను ఏర్పరచుకున్నాను, నేను నిన్ను ఉపేక్షించుకున్నాను, నువ్వెందుకు భయపడుతున్నావు? నేను నీకు తోడైనాను, నేను చెప్పింది నేను చేస్తాను అని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. రాత్రి మీరు ఏ పరిస్థితి ద్వారా వచ్చారో నాకు తెలియదు, ఏ సమస్య ద్వారా వచ్చినండి దేవుడు, నేను నీకు తోడైనాను, నువ్వు భయపడకుము. నీకు కఠిన సమస్యలు ఉన్నాయా? వాటిని బట్టి మనం ఏం చేయొద్దు, భయపడకు. ఎందుకంటే మన దేవుడు మనకు తోడై ఉండే దేవుడు, మన పక్షంగా నిలిచే దేవుడు, మనతో నడిచే దేవుడు, మన ప్రతి విషయంలో కూడా ఆయన తోడుగా ఉంటాడు. ఈ లోకంలో మనుషులు, బంధువులు, స్నేహితులు, ఆత్మీయులు, రక్త సంబంధికులు, డబ్బున్నవారు, పేరున్నవారు ఎలా తోడుగా ఉంటారంటే, నీకు డబ్బున్నప్పుడు నీకు తోడుగా ఉంటారని చెప్తారు, నీకు ఆపద కలిగినప్పుడు, నీకు ఇబ్బంది కలిగినప్పుడు, కొన్ని పరిస్థితులు బట్టి నీకు తోడుగా ఉంటారు. కానీ ఈ లోకంలో ఎవరు తోడుగా ఉన్నా లేకున్నా, ఎలాంటి పరిస్థితులు ఉన్నా కానీ, ఎలాంటి సమస్యలు ఉన్నాయి కానీ, నీకు ఎలాంటి అరణ్యం లాంటి సమస్యలు నీకు చుట్టూకున్నప్పుడు కూడా నేను నీకు తోడైనానని దేవుడు చెప్పే దేవుడు ఆయన. అక్కడ అదే చెప్తున్నాడు, నేను మీకు తోడైనాను, కాబట్టి మీరు భయపడకుడి, నేను మీ దేవుడిని అయినాను. మీరు ఎందుకు భయపడుతున్నారు? నేనున్నగా, నేను మీ పక్షంగా ఉన్నగా, మిమ్మల్ని అరణ్యంలో నడిపించాను కదా, అరణ్యంలో అడుగు అడుగున ప్రతి విషయంలో నేను మీకు తోడైనాను కదా, మీరు ఎందుకు భయపడుతున్నారు? మీకు ఆహారం లేకుంటే ఆహారం ఇచ్చాను కదా, నీళ్ళు లేకుంటే బండ నుంచి నీళ్ళు ఇచ్చాను కదా, తినడానికి తిండి ఇచ్చాను కదా, బట్టలు ఇచ్చాను కదా, మీ బట్టలు మాయలేదు, మీ చెప్పులు అరిగిపోలేదు, ప్రతి విషయంలో నేను మీకు తోడైనాను కదా, మీరు ఎందుకు భయపడుతున్నాడు ఓ ఇశ్రాయేలు అని అక్కడ దేవుడు చెప్తున్నాడు. ఈ రాత్రి నీతో కూడా చెప్తున్నాడు, నేను నీ దేవుడైనాను, నేనే నీకు తోడైనాను, నువ్వు భయపడకు. చాలా మంది భయపడతారు చిన్న చిన్న సమస్యలను చూసి, చిన్న చిన్న బాధలను చూసి, చిన్న చిన్న కష్టాలను చూసి, చిన్న చిన్న అప్పులు చూసి, కుటుంబంలో భర్త మారకపోతే, కుటుంబంలో పరిస్థితులన్నీ అయోగోచంలో ఉన్నప్పుడు మనం ఏం చేస్తాం? భయపడతాం. చూడండి, లైఫ్లో భయము చాలా చంపుతుంది మనల్ని. భయము ద్వారా మనం చాలా చేయలేము. భయము మనము ఏమి చేయాలనుకున్నా కానీ చేయకుండా చంపేస్తుంది. చాలా మందిలో భయము ద్వారా చేయవలసిన పని చేయలేరు, చేయవలసిన గోల్ రీచ్ కాలేరు. ముందున్న ప్రణాళిక, దేవుడు మన పట్ల ప్రణాళికను మనం రీచ్ కాలేము చాలా మంది. కాబట్టి ఆత్మీయ జీవితంలో భయం అనేది మనకుంటే మనం ఏమి చేయాలన్నా చేయలేము. చూడండి, భయపడే వ్యక్తి ఎలా ఉంటాడంటే ఒంటరిగా ఉంటాడు. ఎప్పుడు నేను ఏమి చేయలేనేమి అనే భయం, ఆ పరిస్థితి ఏమో అనే భయం, జీవితంలో ఏం జరుగుతుందనే భయం, కుటుంబ సమస్యలను బట్టి భయం,
ఆత్మీయ జీవితంలో కొన్ని వాగ్దానాలు ఉన్నాయి కానీ నేను వాటిని చేయలేకపోతున్నానే భయం. ప్రతి విషయానికి కూడా భయపడతాం. దేవుడు ప్రతిరోజు కూడా ప్రతి వాగ్దానం చేశాడు. బైబిల్లో 365 సార్లు దేవుడు ఏం చెప్పాడు? భయపడకము, భయపడకము, భయపడకము అని చెప్పాడు. కానీ మనకు ప్రతి క్షణం భయమే. ఈ రాత్రి పడుకున్నప్పుడు ఏం జరుగుతుందో తెలియదు అని భయం. రేపు భవిష్యత్తు ఏం జరుగుతుందో తెలియదని భయం. ఈరోజు ఆహారం లేక భయం, రేపు ఆహారం ఉంటుందో లేదని భయం. అప్పులయ్యాయి, అప్పుల సమస్య నుంచి మమ్మల్ని ఎవరు ఇప్పుడు ఇప్పించగలరని భయం. ఈరోజు ఏమి లేదే, రేపు నా పరిస్థితి, నా పిల్లల పరిస్థితి అని భయం. ఎన్నో భయాల మధ్య మన జీవితం అంతా సాగుతున్నప్పుడు, ఎన్నో పరిస్థితుల మధ్య దిక్కుచోతున్న పరిస్థితులు ఉంటున్నప్పుడు మనం ఎప్పుడు కూడా భయపడుతూ ఉంటాం. కొన్నిసార్లు ఆత్మీయ జీవితంలో నడుస్తున్నప్పుడు మనకు ఎవరు తోడుగా లేరని భయపడతాం. మన కుటుంబ సభ్యులు, రక్త సంబంధికులు మనకు తోడుగా రావట్లేని భయపడతాం. తర్వాత నా కుటుంబంలో ఇన్ని పరిస్థితుల ద్వారా నేను చిక్కుముక్కాడుతున్నాను, నాకేంటి ఈ పరిస్థితి అని భయపడతాం. కానీ దేవుడు అంటున్నాడు, నేను నీ దేవుడినైనాను, నేను నీకు తోడైనాను, నువ్వు భయపడకము, నీవు దిగులు చెందకము, నేను నిన్ను బలపరుస్తాను, నిన్ను బలపరుస్తాను. నువ్వు ఎందుకు భయపడుతున్నావు? నీ సమస్యను చూసి, నీ కష్టాన్ని చూసి, నీ యొక్క బాధను చూసి, నీ యొక్క అరణ్యం లాంటి జీవితాన్ని బట్టి నువ్వు ఎందుకు భయపడుతున్నావు? నా దేవుడు అంటున్నాడు. చూడండి, బైబిల్లో కూడా అబ్రాహామును దేవుడు పిలిచాడు ఒంటరిగా. అబ్రాహాముకి ఎవరు తోడుగా లేనప్పుడు అబ్రాహాము ఒంటరిగా నడుస్తున్నాడు, ఒంటరిగా ప్రయాణం చేస్తున్నాడు. అబ్రాహాం పరిస్థితి అయోవచనంలో ఉంది. దేవుడు వాగ్దానం చేశాడు. ఏం చేశాడు? అబ్రాహామా, నేను నీకు తోడైనాను, నేను గొప్ప జనముగా చేస్తానని అంటున్నాడు. కానీ అబ్రాహానికి ఒక సందేహము, ఒక భయము. అబ్రాహాముకు వివాహం అయింది కానీ అతనికి ఎవరు లేరు, పిల్లలు లేరు. అదొక సమస్య. ఎప్పుడు కూడా శారా ఏం చేసేది? అబ్రాహాముని వేధించేది, ఇబ్బంది పెట్టేది, బాధ పెట్టేది. ఆయన అనుక్షణం కూడా వేధిస్తూ వస్తున్నప్పుడు అబ్రాహాం చాలాసార్లు భయపడ్డాడు. దేవుడు వాగ్దానం చేశాడు, అబ్రాహాము, నేను నీకు తోడైనాను, నువ్వు భయపడకము, నువ్వు జడియకు, ఎందుకు నువ్వు భయపడుతున్నావు అని. ఇప్పుడు అబ్రాహాం ఒకరోజు భయపడుతూ ఒంటరిగా ఆ డేరా కింద కూర్చొని ఒంటరిగా ఏడుస్తున్నాడు. అబ్రాహాంకి దిక్కుతోచని పరిస్థితులు దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ఒకసారి మనం చదువుదామా? ఆదికాండము 15వ అధ్యాయము 1వ వచనం చదువుదాం. ఆదికాండము జరిగిన తరువాత యెహోవా వాక్యము అబ్రహాముకు దర్శనమందు వచ్చి, అబ్రహామా, భయపడకుము, నేను నీకు కేడము, నీ బహుమానము అత్యధికమగునని చెప్పెను. అందుకు అబ్రాహాము, ప్రభువైన యెహోవా, నేను సంతానం లేనివాడనై పోవుచున్నానే, దమస్కు ఎలియేజరే నా ఇంటికి ఆస్తికర్త ఆగుడు కదా అని అబ్రాహాము బాధపడుతున్నాడు. ఏమని? నాకు సంతానం లేదు నాయన, నేను నమ్మి నీ ఎంపడి వస్తున్నాను, నువ్వు ఎప్పుడు ఏది చెప్తే అదే చేస్తూ నీ ఎంపడి వస్తున్నాను, కానీ నాకు నువ్వు వాగ్దానం చేసావు, నాకు సమస్య ఉంది నాయన, ఈ సమస్య తీరాలని అబ్రాహాము ఒంటరిగా బాధపడుతూ ఇబ్బంది పడుతూ అక్కడ ఉన్నప్పుడు దేవుడు చెప్తున్నాను, అబ్రాహామా, నేను నీకు తోడై ఉన్నాను. దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ఏమని వాగ్దానం చేస్తున్నాడు? నాకు పిల్లలు లేక నేను బాధపడుతున్నాను ఆయన, నా కుటుంబానికి, నా వారసత్వానికి, నా కుటుంబానికి ఎవరు వారసత్వంగా ఉంటారయ్యా, ఎవరు నాకు రాబోయే తరానికి నాకు ఒక వారసుడిగా ఉంటారయ్యా, ఈ యొక్క కుటుంబ సభ్యుడిగా ఉండడానికి ఎవరు తోడన్నప్పుడు అబ్రాహాంతో దేవుడు మాట్లాడుతున్న సందర్భం అది ఏంటంటే, అబ్రాహామా, నువ్వెందుకు భయపడుతున్నావు, నువ్వెందుకు దిగులు చెందుతున్నాము, నేను నీకు కేడము కదా, నీకు నేను బహుమానంగా ఇస్తాను. ఒకసారి ఆకాశం వైపు చూడు, ఒకసారి ఆకాశము నక్షత్రాలు లెక్క పెట్టు, ఒకసారి నేలలో ఇసుకను లెక్క పెట్టు అన్నప్పుడు దేవుడు చెప్తున్నాడే, నీ కేడము నీకు నేను బహుమానం ఇస్తాను. నువ్వెందుకు సందేహపడుతున్నావు, నువ్వెందుకు ఇబ్బంది పడుతున్నావు, నువ్వెందుకు బాధపడుతున్నావు అని అబ్రాహాముతో దర్శనముతో దేవుడు మాట్లాడుతున్న సందర్భం. కాబట్టి అబ్రాహాముతో దేవుడు సూటిగా తేటగా మాట్లాడాడు. ఏమని మాట్లాడు? నేను నీకు కేడము, నేను నీకు నీ బహుమానంగా, నీకు నేను సంతానంగా ఇస్తానని వాగ్దానం చేస్తున్నాడు. చూడండి, అబ్రాహాం బాధపడుతున్నాడు, దిగులు పడుతున్నాడు, భయపడుతున్నాడు, ప్రతి విషయానికి సందేహపడుతున్నప్పుడు దేవుడు దర్శనం ద్వారా మాట్లాడి, అబ్రాహామా, భయపడకుము, నేను నీకు తోడైనాను,
నేను నీకు తోడై ఉన్నాను, నీకు నేను బహుమానాన్ని ఇస్తాను, నువ్వు సందేహపడకు. నువ్వు నీ భార్య శారా ఇబ్బంది పడుతున్నాడు, సందేహపడుతున్నావా? నీ వాగ్దానము చూసి నువ్వు దిగులు పడుతున్నావా? ఏది ఇంకా వాగ్దానం నెరవేర్చబడలేదని నువ్వు సందేహపడుతున్నావా? సందేహపడకు. నేను వాగ్దానం చేశాను కదా, ఎప్పుడు 70 సంవత్సరాలు వాగ్దానం చేశాను కదా ప్రభా, నాకు 100 సంవత్సరాలు వచ్చినాయా, నాకు సంతానం లేదు ప్రభా అని దిగులు చెందుతున్నప్పుడు దేవుడు చెప్తున్నాడు, నీ బహుమానం నా దగ్గర ఉందయ్యా, నీ సంతానము నా యొద్ద ఉంది, కాబట్టి నువ్వు భయపడకు. చూడండి, దేవుడు నమ్మాడు కానీ భయపడుతున్నాడు, దేవుని ఎరిగాడు భయపడుతున్నాడు, దేవుడు ఎమ్మడే నడిచాడు, దేవుడు వాగ్దానమే చేశాడు, కానీ అబ్రాము భయపడుతున్నాడు. ఎందుకు? తన భవిష్యత్తుకి, తన వారసత్వానికి ఒక పిల్లవాడు లేడే, ఒక కుమారు లేడే అని సందేహపడుతున్నాడు కదా. కాబట్టి మనం కూడా భయపడొద్దు. ప్రతి విషయానికి దేవుని చెప్పు, ప్రతి సమస్యనికి దేవుని అప్పచెప్పు. ఆయన నీకు సహాయం చేస్తాడు, ఆయన నీ పక్షంగా వాచ్యం ఆడుతాడు, నీ పక్షంగా నిన్ను ఆదుకుంటాడు, అన్ని వేళ నీకు తోడుగా ఉంటాడు. కాబట్టి అబ్రామా నువ్వు భయపడకుము, నేను సంతానాన్ని నీకు ఇస్తాను. చూడండి, అబ్రాము సంతానం ఎలా విస్తరింపజేసిన దేవుడు తరతరాలకి. ఈ రోజు అబ్రాము సంతానం మనం అందరం ఈ రోజు వరకు కూడా మనం ఉన్నామంటే ఆయన చేసిన వాగ్దానము, ఆయన చేసిన బహుమానము, దేవుడు ఆయన చేసిన బహుమానం. కాబట్టి ఆత్మీయ జీవితంలో మనం కూడా దేవుడిచ్చే వాగ్దానం కొరకు కనిపెట్టి చూడాలి. అదే విధంగా బైబిల్లో మరొక వ్యక్తి కూడా, ఒక ఆమె ఉంది, ఆగరు గురించి కూడా మీరు చాలాసార్లు నేర్చుకున్నారు. ఆగరు గురించి ఎన్నోసార్లు ఆగరు పరిస్థితి. ఆగరు ఎవరు? దాసి. ఆగర్ని చాలా ఇబ్బంది పెట్టింది కదా, చాలా ఇబ్బంది పెట్టింది. ఎందుకు? ఆమె అబ్రాహాముకు చెప్పిందా, మనకు సంతానం లేదు కదా, మన కుటుంబంలో వారసత్వం ఇవ్వలేరు కదా, నీ దాసి అయిన ఆగరు ఉంది కదా, ఆమె దగ్గరికి పో, ఆమె ద్వారా కుమారుని కనని చెప్పి అబ్రాహాముని ఇబ్బంది పెట్టినప్పుడు ఇబ్బంది పెట్టింది, బాధ పెట్టింది. తర్వాత ఆగరు మీద శారా ఏం చేసింది? అసూయపడింది. ఆగరు మీద ఏం పడింది? అసూయపడింది. ఈమె ద్వారా నా కుటుంబానికి సంతానమా, నా కుటుంబానికి వారసత్వమా? కాబట్టి అబ్రాముతో చెప్పింది. అబ్రాముకి ఏం చెప్పింది? ఈ యొక్క ఆగర్ని వెలగొట్టు. ఎందుకేమా మనకు దాసిగా ఉండడం ఏంటి, ఆమె ద్వారా సంతానం విస్తరించబడడం ఏంటి, ఆమె ద్వారా కుమారుని గణమేనని చెప్పినప్పుడు ఆగర్ని వెళ్ళగొట్టమని చెప్పినప్పుడు ఆగర్ని అబ్రాహాం ఏం చేశాడు? వెళ్ళగొట్టాడు. అలాంటప్పుడు ఆగర్ పరిస్థితి ఏంటి? ఇది దిక్కుతోచని పరిస్థితి. ఒకసారి మనం చదువుదామా? ఆదికాండము 21వ అధ్యాయము 17 వచ్చిన చదువుదాము. 21:17. దేవుడు ఆ చిన్నవాని మరణం వినను, ఆగర్ని పిలిచి, ఆగరు నీకేమి వచ్చినది? భయపడకుము, ఆ చిన్నవాడున్న చోటు దేవుడు వాని స్వరము విని ఉన్నాడు. నీవు లేచి ఆ చిన్నవాని లేవనెత్తి ఆ చేత పట్టుకొనుము, వాని గొప్ప జనముగా చేసేదను ఆమెతో. చూడండి ఆగరి పరిస్థితి అర్థం కావట్లే. తన దాసి అయిన శారాయి వెలగొట్టింది, అబ్రాము తీసుకుపోయి ఎడారిలో పడేశాడు. ఆగరికి తన కుమారుడిని ఇస్మాయిల్ ఉన్నాడు, ఇస్మాయిల్కి తినడానికి తినలేదు, పరిస్థితి అర్థం కావట్లే. అలాంటప్పుడు ఇస్మాయిల్ ప్రార్థన చేస్తున్నప్పుడు తన స్వరాన్ని విన్నాడు, ఆగరు ప్రార్థన చేస్తున్నప్పుడు తన స్వరం దేవుడు విన్నాడు. ఆగరు నువ్వు భయపడకు, నీకు తోడై ఉన్నాడమ్మా. అరణ్యములో ఎవరికి తోడలేడు, ఆగరికి ఎవరికి దిక్కులేరు. ఆగరిని అవమానించి శారా అబ్రాము నుంచి పంపివేసింది. అలాంటి పరిస్థితుల్లో ఎడారిలో ఏమీ లేదు, ఆమెకి ఆదరణ లేడు, ఎవరు చూద్దామన్నా ఎవరు లేరు. ఇన్ని రోజులు మంచిగా శారాయి దగ్గర అబ్రాము దగ్గర బ్రతికింది. అలాంటి ఆగర్ని ఎల్లగొట్టినప్పుడు అరణ్యంలో ఎవరు తోడుగా లేరు, ఎవరు సహాయం చేసేవాళ్ళు. ఎటు చూసినా కానీ సమస్య, ఎటు చూసినా కానీ తినడానికి ఆహారం లేదు. అలాంటప్పుడు ఆ చిన్నవాడికి ఆహారం పెట్టాలని కానీ ఆమె దగ్గర ఆహారం లేదు. చిన్నవాడు కూడా ఆకలితో అలమటిస్తున్నప్పుడు ఆ చిన్నవాడి స్వరం విన్నాడు దేవుడు, ఆగరి స్వరం కూడా విని అంటున్నాడు దేవుడు. ఏమని చెప్తున్నాడు? ఆగరు భయపడకు. ఆ చిన్నవాడి స్వరము వినపడింది. చూడండి, ఆ చిన్నవాడి స్వరం వినపడిందట. దిగ్దాశంగా ఎలగొట్టారు, వెలివేశారు, త్రోసివేశారు. అలాంటి పరిస్థితుల్లో ఆమెకి ఏమి అర్థం కానప్పుడు భయపడుతూ అరణ్యంలో ప్రార్థిస్తున్నప్పుడు ఆ దేవుడు చెప్తున్నాడు,
నీ యొక్క సంతానాన్ని నేను గొప్పగా చేస్తాను, గొప్ప జనముగా చేసి ఆశీర్వదిస్తానని చెప్పాడు. అక్కడ చూడండి, అలాంటి పరిస్థితి ఆగర్ ఏం చేసింది? దేవునికి ప్రార్థన చేసింది. కాబట్టి ఆగర్తో దేవుడు చెప్తున్నాడు, భయపడకుము. చూడండి, ఈరోజు ఇరాన్, ఇరాక్, సౌదీ అరేబియా అనేకమైన ప్రాంతాల్లో అనేక గొప్ప దేశములుగా గొప్పగా అనిపించడానికి కారణం ఎవరు? ఆ రోజు ఆగర్ చేసిన ప్రార్థన. ఆ రోజు అబ్రాము అలా ఆ ప్రాంతం అంతా తిరిగిన సందర్భాన్ని బట్టి ఈరోజు ఆ దేశంలో గొప్ప జనముగా, గొప్ప సంతతిగా విస్తరించబడింది. ఈరోజు చూడండి, ఆగర్ భయపడింది, కానీ దేవుడు ఆగర్ పక్షంగా కార్యం చేశాడు. కాబట్టి ఈ రాత్రి అబ్రాము దేవుడు తోడై ఉన్నాడు, అబ్రామును బలపరిచాడు, ఆగర్ని బలపరిచాడు. ఆగరు భయపడకని చెప్పాడు. ఈ రాత్రి నిన్ను నాతో కూడా చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? నీవు భయపడకుము, నీవు దిగులు చెందకుము, నేను నీకు దేవుడినై ఉన్నాను. ఎందుకు భయపడుతున్నావు? ఎందుకు బాధపడుతున్నావు? ఎందుకు దిగులు చెందుతున్నావు? ఎవరో ప్రేమించలేని భయపడతాం మనం, ఎవరో ఆదరించలేని భయపడతాము, ఎవరు తోడుగా లేరని భయపడతాము, ఎవరు మమ్మల్ని పట్టించుకోవట్లేదని భయపడతాం. కానీ దేవుడు అంటున్నాడు, నువ్వు భయపడకుము, నువ్వు భయపడకుము. ఎందుకు భయపడుతున్నావు? నువ్వెందుకు దిగులు చెందుతున్నావు అని చెప్తున్నాడు. బైబిల్లో ఇంకో వ్యక్తి కూడా దేవుడు మాట్లాడతాడు. ఎవరితో అంటే మోషేతో కూడా మాట్లాడతాడు. సంఖ్యాకాండము 21వ అధ్యాయము 34 వచనం చదువుకుందాం. సంఖ్యాకాండము 21వ అధ్యాయము. యెహోవా మోషేతో ఇట్లనెను, అతనికి భయపడకుము, అతని సమస్త జనమును అతని దేశమును నీ చేతికి అప్పగించుతుని. చాలు. ఇక్కడ మోషే భయపడుతున్నాడు. ఎవరికి? ఫరోకు భయపడుతున్నాడు, తన సైన్యానికి భయపడుతున్నాడు. అందుకు ఐగుప్తులను నడిపించినప్పుడు అనేక ఇబ్బందులు కలుగుతున్నాయి, అనేక వేదనలు కలుగుతున్నాయి. అయ్యో, ఒక పక్క సైన్యం వస్తుంది, ఒక పక్క శత్రువులు వస్తున్నారు, ఒక పక్క రాజు వస్తున్నారు. అలాంటి పరిస్థితుల్లో దేవుడు చెప్తున్నాడు, మోసే మోసే నువ్వు భయపడకు, నువ్వు భయపడకు. నేను నీ సంతతిని, నీ ప్రాంతాన్ని, ఆ దేశాన్ని నీకు నేను ఇస్తానయ్యా. నువ్వు భయపడకు. నువ్వెందుకు భయపడుతున్నావు? నువ్వెందుకు దిగులు చెందుతున్నావు? కాబట్టి నువ్వు ధైర్యంగా ఉండు. నీ పక్షంగా నేనున్నా. కాబట్టి నువ్వు భయపడకు. నేను ఆ దేశాన్ని, ఆ రాజుని, ఆ ప్రాంతాన్ని, ఆ ప్రదేశాన్ని అంతా కూడా నీ చేతికి నేను అప్పచెప్తానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. మోషే అంటున్నాడు, ప్రభా నేను అత్తివాని ప్రభా, నాకేం మాట్లాడొస్తుంది? నేను ఎలా మాట్లాడగలను? నా నోటి మాన్యం గలవాడిని. ఈ యొక్క 20 లక్షల కాల్పరి జనాన్ని నేను ఎలా నడిపించగలను? నేను ఎలా ముందుకు తీసుకువెళ్ళగలను? ఇలాంటి ఒక పక్క రాజు సైన్యమయ్యా, కొన్ని లక్షల సైన్యం ఉంది. ఆ సైన్యము ద్వారా నేను ఎలా జయించగలుగుతానప్పుడు? నేను జయించలేనయ్యా. నేను ఏమి సామర్థ్యం లేనివాడయ్యా, ఒక శక్తిహీనయ్యా, ఒక నేటు మాన్యం గల. నేను మాట్లాడితే ఎవరు కదిలించబడతారు? నేను మాట్లాడితే ఎవరు ముందుకు వెళ్తారు అని మోషే బాధపడుతున్నప్పుడు, మోషే ఇబ్బంది పడుతున్నప్పుడు దేవుడు మోషేని ఎన్నుకున్నాడు. దేవుడు మోషేని ఏర్పరచుకొని, నేను నీకు తోడైనాను, భయపడకు. నువ్వు ఫరోకు భయపడకు, ఫరో సైన్యానికి భయపడకు, ఫరో ఉన్న ప్రతి ఎర్ర సముద్రానికి భయపడకు, నీకు ముందుగా ఉన్న ప్రతి విషయాన్ని భయపడకు, రాజు కూడా భయపడకు. కాబట్టి నేను ఏం చేస్తాను? ఆ దేశాన్ని, అతని రాజుని, సమస్తాన్ని నీకు అప్పచెప్తాను. అప్పచెప్పాడు లేదా దేవుడు? సమస్తాన్ని అప్పచెప్పాడు. అడుగడుగున ఎప్పుడైతే దేవుడు మోషేకు తోడైనాడు, ఎప్పుడైతే మోషే దేవుడికి సమర్పించుకున్నాడో, ఎప్పుడైతే మోషే సమస్తము దేవుడే అని ఎంచుకున్నాడు, దేవుడు మోషేకి తోడైంది. ఫరోకే చుక్క చూపెట్టాడు లేడా? ఫరో సైన్యాన్ని ఏం చేశాడు? ఎర్ర సముద్రం వెనకొచ్చినప్పుడు ఫరో సైన్యాన్ని ముంచి వేశాడు, తెగుళ్ళు రప్పించాడు, ఇబ్బందులు రప్పించాడు. ఫరోకు నిద్ర పట్టలేదు ఫరోకి. అన్ని సమకూర్చి, అన్ని ఏర్పరిచి మోషేకి తోడే, మోషే పక్షంగా అద్భుతాలు, ఆశ్చర్యక్రియలు దేవుడు జరిగించాడు కదా. కాబట్టి ఈరోజు మనం కూడా ఏం చేయాలి? ప్రతి విషయంలో కూడా దేవునికి మొదటి స్థానం ఇవ్వాలి. అదేవిధంగా చివరిగా 2వ వచనం చదువుకుని మనకు ముగించుకుందాం. దేవుడు ఏమంటున్నాడు? ఇంకో మాట కూడా మనం చదువుకుందాం. ఇక్కడ 3 వ్యక్తుల గురించి మనం చదువుకున్నాం. ఈ రాత్రి నీతో మాట్లాడుతున్న సందర్భం చదువుకున్నాం. అదే యెషయా గ్రంథము 13వ అధ్యాయం 41వ వచనము 41వ అధ్యాయము 13వ వచనం చదువుకుందాం. 13వ వచనం, నీ దేవుడైన యెహోవాను నేనే, భయపడకుము,
నేను నీకు సహాయం చేస్తున్నా చెప్పాను, నీ కుడి చేతి నేను పట్టుకొనున్నాను. అక్కడ ఎవరెవరు చేయబట్టుకున్నాడు దేవుడు? అబ్రాహాం చేయబట్టుకున్నాడు, ఆగర్ చేయబట్టుకున్నాడు, మోషే చేయబట్టుకున్నాడు. ఈ రాత్రి నీ చేయి నా చేయి దేవుడు పట్టుకోవాలనుకున్నాడు. ఏమంటున్నాడు? నేను నీ దేవుడైనాను, నేను నీకు సహాయం చేశాను, నీ కుడి చేతిని నేను పట్టుకుంటున్నాడు. నీ కుడి చేయి పట్టుకుని ఎలా ఆదరిస్తాడట? నీతి అనే దక్షిణ హస్తంతో నేను నిన్ను ఆదుకుంటాను. మనుషులు ఆదుకుంటే కొద్ది సమయమే. మనుషులు ఆదుకుంటే ఎప్పటి వరకు? కొద్ది రోజులు, కొద్ది సమయం, కొద్ది దినాలు. కానీ దేవుడు ఆదుకుంటే ఎట్లుంటది? దేవుడు ఆదుకుంటే ఎట్లుంటుంది తెలుసా? పట్ట జాలని ఆయన దీవెనిస్తాడు. ఆయన మనం వద్దు వద్దు దేవా నాకు అవసరం లేదన్నా కానీ దేవుడు ఏం చేస్తాడు? అన్ని సమకూరుస్తాడు. కాబట్టి ఈ రాత్రి దేవుడు ఏం చెప్తున్నాడంటే, నేను నీకు సహాయం చేస్తాను, నేను నీ కుడి చేతిని పట్టుకుని ఉన్నాను, నేను నిన్ను ఆదరిస్తాను. మనుషులు ఆదరిస్తే కొద్ది సమయం ఉంటుంది, మనుషులు ఓదారిస్తే కొద్ది క్షణం ఉంటుంది, మనుషులు ప్రేమిస్తే కొద్ది క్షణాలు ఉంటాయి, మనుషులు మనం నడిపిస్తే కొద్ది క్షణాలు. కానీ దేవుడు చేయి పట్టుకుంటే ఎట్లుంటదంటే, ఈ లోకంలో ఎవ్వరు చేయి విడిచినా కానీ ఆయన చేయి పట్టి నడిపిస్తే సమస్యలైన, ఇబ్బందులైన, ఇరుకులైన, అవమానాలైన, ఒంటరితనమైన, ఓటమైన ఏదైనా మన ముందు నిలవలేదు. కాబట్టి రాత్రి దేవుడు నీ పక్షంగా, నా పక్షంగా తోడుగా ఉండి దేవుడు ఏం చేస్తాడంట? కుడి చేయి పట్టుకొని ఆదరించి బలపరుస్తాడట. మనం సమస్యలు చూస్తే, ఇబ్బందులను చూసే, కష్టాలను చూసో, ఆత్మయాత్రలు జరుగుతున్న పరిస్థితులను చూసో, ఇలాంటి సందర్భాల్లో మనం చాలాసార్లు కృంగిపోతాం, చాలాసార్లు నిరాశ చెందుతాం, చాలాసార్లు ఒంటరిగా బాధపడతాం. అయ్యో నన్ను ఎవరు ప్రేమించట్లేదే, నన్ను ఎవరు ఆదరించట్లేదే, ఏ చేయి నన్ను పట్టుకోవట్లేదే, నా బంధువులు నమ్ముకున్నాను, నా ఆత్మీయులు నమ్ముకున్నాను, నా స్నేహితులు నమ్ముకున్నాను, నా అనే వాడిని ఎక్కువగా ప్రేమించాను, నాకు ఎవరు చేయబట్టి ఎన్ని తట్టి నడిపించట్లేదే, నా కుడి చేయి ఎవరు ఆదరించట్లేదని మనం చాలాసార్లు దిగులు చెందుతాం, చాలాసార్లు భయపడతాము, చాలాసార్లు మనోవేదన చెందుతాము, దుఃఖపడతాం. కానీ ఈ రాత్రి దేవుడు అంటున్నాడు, నేను నీ కుడి చేయి పట్టుకొని ఉన్నాను, కాబట్టి నేను నీకు తోడై ఉన్నాను, కాబట్టి నువ్వు భయపడకు, భయపడకు, భయపడకు. ఎందుకు భయపడుతున్నావు? నేను సర్వశక్తిమంతుడైన దేవుణ్ణి, నేను సైన్యములకు అధిపతి అయిన యెహోవాను, నువ్వు ఎందుకు భయపడుతున్నావు? అబ్రాహాముతో చెప్పాడు, నువ్వు భయపడకుము, నీ కేడము, నేను నీ కేడము అని చెప్తున్నాడు. రాత్రి సమస్యలను చూసో, ఇబ్బందులు బట్టో, కుటుంబ పరిస్థితులను బట్టి మనం భయపడకూడదు, భయపడకూడదు. కాబట్టి దేవుడు ఏమంటున్నాడు? భయపడకము, జడియకము, నీతి అనే దక్షిణ హస్తం ద్వారా దేవుడు మనకు ఆడుకుంటాడు. నీతి అనే దక్షిణ హస్తం, దేవుని హస్తం మనకు ఒక్కసారి బాహుబలం చాపితే, దేవుని హస్తం మనకు తోడుగా ఉంటే, దేవుని సన్నిధి మనతో ఉంటే, దేవుడు మనకు తోడుగా ఉంటే, ఇరుకులో కూడా విశాలత ఉంటుంది, లేమిలో కూడా సమృద్ధి ఉంటుంది, ఏమీ లేకున్నా కొంచెంలో కూడా తృప్తిగా జీవిస్తాం. మనకు కొద్దిగా ఆహారం ఉన్నా కానీ సమృద్ధిగా ఉంటుంది ఆహారం, అది కడుపు నిండిపోతుంది. అట్లుంటే దేవుని హస్తం మనకు తోడుగా ఉంటుంది. కాబట్టి ఆయన హస్తం నీకు తోడుగా ఉంటే, ఆయనను బలపరుస్తే నువ్వు ఎప్పుడు కూడా నిరాశ చెందవు, ఎప్పుడు కూడా అధైర్యం చెందవు, ఎప్పుడు కూడా నీవు భయపడవు. కాబట్టి దేవుడు నీ చేయి పట్టుకున్నాడు, నిన్ను నడిపిస్తాడు, నిన్ను వెన్ను తట్టి నడిపిస్తాడు. ఈ లోకంలో మనుషులు నడిపిస్తే కొంతకాలమే, మనుషులు ఆదరిస్తే కొంతకాలమే. కాబట్టి దేవుడు చేయి పట్టుకుంటే, ఆయన చేయి పట్టుకుంటే ఎవరు కూడా, చూడండి బైబిల్లో యాకోబును దేవుడు పట్టుకున్నాడు. యాకోబు నువ్వు ఎందుకు భయపడుతున్నావు? నీ మామ మోసం చేశాడు, ఓకే భయపడకు. నువ్వు నీ మామ జీతం మార్చాడు, నీ పరిస్థితి అయోమయం అయిపోయింది, ఏమీ లేదు. కానీ యాకోబుని ఎవరు పట్టుకున్నాడు? దేవుడు పట్టుకున్నాడు. దేవుడు చేయి యాకోబుకి తోడుగా ఉంది. కాబట్టి యాకోబు అంటున్నాడు, యాకోబు నువ్వు మోసగాడమైనా కానీ నేను నీకు తోడైనాను, నేను ఏం చేస్తాను? నీ సంతతిని విస్తరింపజేస్తాను, నీ సంత ద్వారానే నా జనాంగం అనబడుతుందని దేవుడు యాకోబుకు చెప్పాడు కదా. చెప్పాడా చెప్పలేదా? దేవుడు నడిపించాడు. కాబట్టి మనం కూడా దేవుని చేయి మనకు తోడుగా ఉంటే దేవుడు ఎల్లవేళగా ముందుకు నడిపిస్తాడు, ఎల్లవేళగా మన పక్షంగా కార్యం జరిగిస్తాడు. అదే విధంగా చివరిగా ఒక వచనం చదువుకుందాం. అదే యెషయా గ్రంథము 43వ అధ్యాయము 1వ వచనం చదువుకుందాం. ఇశ్రాయేలు
నిన్ను నిర్మించిన వాడు ఇలాగూ సెలవిస్తున్నాడు, నేను నిన్ను విమోచించి ఉన్నాను, భయపడకుము, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు. చాలు చాలు, నువ్వు జలముల్లో పడి దాటినప్పుడు నేను నీకు తోడైనను, నదుల వల్ల వెళ్ళినప్పుడు నీ మీద అవి పొర్లవు, నువ్వు అగ్ని మీద నడిచినవు అవి కాలిపోవు, జలములు నిన్ను కాల్చజాలు. చాలు. చూడండి, ఇక్కడ మన గురించి మనం ఆలోచిద్దాం, ఇశ్రాయేలు ప్రజల గురించి కాదు. నేను నిన్ను విమోచించాను, నేను నిన్ను ఏర్పరచుకున్నాను, నేను పేరు పెట్టి పిలిచాను, నీవు నా సొత్తు అంటున్నాడు. దేవుడు మనం ఏర్పరచాడు లేదా? దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు లేడా? నన్ను విమోచించాడా లేదా? మనల్ని తన రక్తం ఇచ్చి, తన క్రయధనాన్ని ఇచ్చి, ఆఖరి రక్త బొట్టు కూడా ఇచ్చి దేవుడు మనల్ని ఏం చేసుకున్నాడు? ఎన్నుకున్నాడు, పిలిచాడు, పేరు పెట్టి పిలిచాడు. నువ్వు నా సొత్తు అన్నావు. సొత్తని ఏర్పరచుకుని దేవుడు అంటున్నాడు, నువ్వు భయపడకుము, నీకు తోడైనాడు. మన ఆత్మీయ జీవితంలో దేవునితో నడుస్తున్నప్పుడు శ్రమలు వస్తాయి, అలచలు వస్తాయి, ఉప్పెళ్ళు వస్తాయి, మరణాలు వస్తాయి, వేదనలు వస్తాయి, కుటుంబంలో అనేకమైన ఆర్థికమైన సమస్యలు మన చుట్టుముడతాయి. ఒక్కోసారి జలములో నడవాల్సి వస్తుంది, ఒక్కోసారి ఒంటరితనంలో ఆత్మీయతలు నడవాల్సి వస్తుంది, ఒక్కోసారి ఏమి అర్థం కాదు పరిస్థితి. అయ్యో ఏంటి పరిస్థితి అని వస్తున్నప్పుడు కూడా మనం ఏం చేయాలి? భయపడొద్దు, భయపడొద్దు. జలముల్లో నడిచినా కానీ నేను మీకు తోడై ఉంటాను, అగ్ని మధ్య నడిచినా కానీ నేను మీకు తోడై ఉంటాను. అగ్నిజాలు మిమ్మల్ని ఏం చేయలేవు, అగ్నిజాలు మిమ్మల్ని ఏం చేయలేవు. కాబట్టి మీరు ఏం చేయాలి? మీరు భయపడవద్దు, నేను మిమ్మల్ని పేరు పెట్టి పిలిచి ఉన్నాను. ఎందుకు భయపడుతున్నారు మీరు? ఎందుకు కృంగిపోతున్నారు? ఎందుకు దిగులు చెందుతున్నారు? ఎందుకు అధైర్యపడుతున్నారు? కాబట్టి ఏ విషయంలో కూడా అది లేదు, ఇది లేదు, అలాంటి పరిస్థితి, ఇలాంటి పరిస్థితిని కూడా ఏ విషయంలో భయపడదు. కానీ నేను మిమ్మల్ని పేరు పెట్టి పిలిచినాను, మీరు నా సొత్తు, మిమ్మల్ని విమోచించున్నాను, మేము రక్తం ఇచ్చి కొన్నాను. కాబట్టి మీరు భయపడకూడదు. ఎందుకు భయపడుతున్నారు? ఎందుకు భయపడుతున్నారు? సమస్యలు చూసి, శ్రమలను చూసి, ఇబ్బందులను చూసి, అవమానాలు చూసి, నిరాశ చూసి, అయ్యో నేను చేయలేనేమని పరిస్థితులు చూసి ఎందుకు భయపడుతున్నా? కానీ నేను మిమ్మల్ని విమోచించి రక్తం ఇచ్చి కొన్నాను కాబట్టి మిమ్మల్ని పేరు పెట్టి పిలిచాను, మీరు నా సొత్తు అని అంటున్నాడు. కాబట్టి ఈ రాత్రి ఏ విషయంలో మీరు భయపడుతున్నారో నాకు తెలియదు, ఏ విషయంలో ఇబ్బంది పడుతున్నా నాకు తెలియదు. కాబట్టి జలముల్లో పడినా నడిచినా కానీ, అరణ్యంలో నడిచినా కానీ, ఎడారిలో నడిచినా కానీ, ఒంటరితనంలో నడిచినా కానీ, ఆయన మనల్ని పిలిచిన దేవుడు, ఆయన మన పక్షంగా కార్యం చేసే దేవుడు, మనల్ని బలపరిచే దేవుడు. కాబట్టి ఈ రాత్రి ఏ విషయంలో భయపడకు. ఒకవేళ నీతి నిమిత్తం భయపడుతున్నారా? ఒకవేళ ఏమి చేయకుండా మిమ్మల్ని భయపెడుతున్నారా? ఏ విషయంలో భయపడ్డా కానీ భయపడకుండా, కానీ ఆయన మనకి తోడైంది, మన పక్షంగా నడిపించే దేవుడు, మన పక్షంగా ఆదరించే దేవుడు, మనల్ని బలపరిచే దేవుడు, మనల్ని ముందుకు నడిపించే దేవుడు. ఆయన ఏమంటాడు? విడువడు, నేను విడువను, ఎడబాయను. చూడుము, నీ అరచేతిలో నేను చెక్కుకున్నాను. తల్లి మరచిన, తండ్రి మరచిన, ఆత్మీయులు విడిచిన, మనం అనువారు మరచిన, కానీ లోకమంతా వెలివేసినా కానీ, లోకమంతా మరిచిపోయినా కానీ, మనవారు మనల్ని మరిచిపోయినా కానీ అంటున్నాడు. ఏమంటున్నాడు? నువ్వు భయపడకు, నేను నిన్ను పేరు పెట్టి పిలిచి ఉన్నాను, నువ్వు నా సొత్తు అని దేవుడు చెప్తున్నాడు. నువ్వు నా సొత్తు. భయపడొద్దు. చదువు రావట్లేదు భయపడొద్దు, సమస్యలను భయపడొద్దు, అప్పులను భయపడొద్దు, కుటుంబ సమస్యలు బట్టి భయపడొద్దు, ఎలాంటి సమస్యలు ఉన్నా కానీ భయపడొద్దు. దేవుడు మనకు తోడుగా ఉండి నీతి అనే దక్షిణాస్తం ద్వారా మనం బలపరుస్తాడు. మన ముందు ఎన్ని టార్గెట్స్ ఉన్నా, మన ముందు ఎన్ని అలలున్నా కానీ, మన ముందు ఎన్ని ప్రణాళిక ఉన్నా కానీ, దేవుడిని ముందు పెట్టుకొని నడిస్తే మనకన్నీ కూడా సంతోషమే, ఆనందమే. ఒకవేళ కొన్ని ఇబ్బందికరంగా ఉంటాయి, కొన్నిసార్లు అవమానకరంగా ఉంటాయి, కొన్నిసార్లు గుండె అంతా బరువెక్కిపోద్ది, గుండె అంతా మనోవేదన చెందుతుంది, దిగులు చెందుతుంది, కలత చెందుతుంది. కానీ దేవుడు అంటున్నాడు, ఏమంటాడు? నువ్వు భయపడకు, ఎందుకు నేనున్నా కదా అని దేవుడు చెప్తాడు. కాబట్టి మనకు దేవుడు తోడుగా ఉంటే మనకి ఏమైనా కాదు. చూడండి, పేతురు సముద్రం మీద నడుస్తున్నప్పుడు లోకం అనే సముద్రాన్ని చూశాడు, కానీ యేసయ్య అనే సముద్రాన్ని చూడలేక ఏమైపోయాడు? మునిగిపోతున్నాడు. పేతురు, నువ్వు నన్ను చూడలేదు, నువ్వేం చూసావు? అలలు చూసావు, లోకం అనే సమస్యను చూసి మునిగిపోతున్నావు. నువ్వు భయపడకు, భయపడకు, నేను నీ చేయి పట్టుకున్నాను, నిన్ను ఆదరించి లేపుతానని దేవుడు ఏం చేశాడు? చేపట్టి పేతురుని లేవని ఎక్కడ వేశాడు? మళ్ళా
ఓడలోకి తీసుకుపోయి బలపరిచాడు కదా. ఎందుకు భయపడుతున్నారు మరి మీరు? చిన్న చిన్న సమస్యలకి, చిన్న చిన్న ఇబ్బందులకి, చిన్న చిన్న వాగ్దానాలకి, చిన్న చిన్న విషయాలకి భయపడొద్దు. ఏ విషయంలో భయపడొద్దు. దేవుడు తోడే అంటున్నాడని వాగ్దానం చేస్తున్నాడు. కాబట్టి ఈ రాత్రి అబ్రాహాము లాగా, ఒక శారాలాగా, ఒక మోషేలాగా, ఒక పేతురులాగా ఏ విషయాన్ని కూడా మనం భయపడకుండా దేవునికి అప్పచెప్తే ఆయన నీ చేయి పట్టి వెన్ను తట్టి నడిపిస్తాడు, బలపరుస్తాడు, ఆదరిస్తాడు. అన్ని విషయాల్లో ఒక తల్లి వలె, ఒక తండ్రి వలె ఓదారుస్తాడు. తల్లి మరచిన, తండ్రి మరచిన మనల్ని బలపరుస్తాడు. అన్ని విషయాల్లో ధైర్యాన్ని ఇస్తాడు. కాబట్టి ఈ రాత్రి ఏ విషయంలో కూడా భయపడకండి, ఏ విషయంలో కూడా దిగులు చెందకండి, ఏ విషయంలో కూడా మనోవేదన గురి కాకుండా దేవుడికి అప్పచెప్తే దేవుడు మన పక్షంగా వాచ్యమాడుతాడు. చివరిగా ఒక్క వచనం చదివిస్తాను. రోమాపత్రిక చివరిగా రోమాపత్రిక 5వ అధ్యాయము 3-4 వచ్చి చదువుకున్నాం. అంతేకాదు శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలుగు చేయనని ఎరిగి శ్రమలయందును అతిశయపడదుము. చూడండి, మనం కొన్నిసార్లు ఎట్లుందంటే శ్రమలను చూసి కొన్ని భయపడతాం, మనం ఇబ్బందులను చూసి భయపడతాం, కొన్ని కఠినమైన పరిస్థితులు చూసి మనం శ్రమ పడుతూ భయపడుతున్నాం. కానీ మనం ఏం చేయాలంట? వాటిలో ఏం చేయాలి? అతిశయపడాలంట. ఏం చేయాలంట? అతిశయపడాలి. ఇది నాకు వచ్చింది, ఇది నన్ను ఏం చేస్తుంది అని ఏం చేయాలి? మనం ఓర్పు కలగాలి. ఓర్పు నిరీక్షణ నేర్పుతుంది మనకి. శ్రమ మనకి ఏం చేస్తుంది? ఒక గెలుపు బాట నేర్పిస్తుంది. శ్రమ ఓర్పు నేర్పిస్తుంది. శ్రమ ఏం నేర్పిస్తుంది? పరీక్ష నేర్పిస్తుంది. శ్రమ మనకు నిరీక్షణ కలిగిస్తుంది. శ్రమ మనకు అన్నిటి విషయంలో ఒక గెలుపు నేర్పిస్తుంది. శ్రమ లేకుంటే అతిశయం లేదు, శ్రమ లేకుంటే గెలుపు లేదు, శ్రమ లేకుంటే దీవెన లేదు, శ్రమ లేకుంటే మనము రేపటి దినములో దేవుని ఎదుట నమ్మకంగా, పరిశుద్ధంగా, ఘనంగా జీవించలేము. కాబట్టి మనము భయపడకూడదు. ప్రతి విషయానికి భయపడకుండా దేవునికి తోడుగా ఉంటే దేవుడు మన పక్షంగా కార్యం చేస్తాడు. కాబట్టి ఈ రాత్రి ఏ విషయంలో కూడా దిగులు చెందకుండా, ఏ విషయంలో కూడా భయపడకుండా అన్ని విషయాల్లో మనం అతిశయించాలి, దేవునికి అప్పచెప్పాలి. దేవుడు మన పక్షంగా కార్యం చేస్తాడు. కాబట్టి దేవుడు ఈ కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. మరి చక్కటి వర్తమానం చెప్పినటువంటి యవన బిడ్డకు నా ప్రత్యేకమైన వందనాలు. దేవుడు ఇంకా తన పనిలో రాగల దినాల్లో అనేకుల ఆత్మలు రక్షించినట్లు బలమైన సాధనముగా వాడుకొనును గాక. ఆమేన్. హల్లెలూయా. భయమునంది పాపం చేయకుడి అని 4వ కీర్తన అనుకుంటా 4వ వచనంలో ఉంది. అని భయమునంది పాపం చేయొద్దని. చాలా మంది భయపడి ఎవరో భయపెడితే అది జరుగుద్ది, ఇది అది చేయకపోతే ఇది జరుగుద్దని భయపెడితే ఆ భయంతో అపవిత్రమైన కార్యకలాపాల్లో పాలిభాగస్తులై పాపం చేస్తూ దేవుని ఉగ్రతలో పాత్రులు అవుతున్నారన్నమాట. ఎందుకంటే ఈ పల్లెటూర్లలో ఆచారాలు ఎక్కువ ఉంటాయన్నమాట. పాలకిళ్ళు ఎవరో చెప్పారంట, రామాలయం కట్టారంట. 31వ తారీఖు మన ఈస్టర్ పండుగ రోజే ఓపెనింగ్ అంట. అలా చాదస్తులు చూడండి, కావాలని పెట్టుకుని ఉంటారు. ఈస్టర్ రోజు పెట్టారంట. క్రైస్తవులకు అందరికి చెప్తున్నారంట, మీ ఆడవాళ్ళని పిలిపించుకోకపోతే మీరు దరిద్రం పడుతుంది, కీడు వస్తుంది అని భయపెడుతున్నారంట ప్రజలకి. భయపడేవాడు క్రైస్తవుడు, భయపడితే వాడు క్రైస్తవుడే. ఏదేమైనా కానీ బాబు దేవుడు మాతో
ఉన్నాడని ధైర్యంగా నిలబడేవాడు క్రీస్తు ప్రభుకు కావాలి. ఆమేన్. అందుకనే మీరు కూడా ఇలాంటి పరిస్థితులు వస్తే భయం ఉంది, పాపం చేయదు. ఏమీ కాదు, నేను ఇప్పటి వరకు చావలేదు. సోమవారాలు ఎన్ని భయపెట్టి ఎన్ని పాపాలు చేయించారో క్రైస్తవులతో. మేము ఒక్కడి చేయలే, మేము ఒక్కడి పాటించలే. ఏ కీడు మా దగ్గరికి రాలేదు, ఏ అపాయము మా దగ్గరికి రాలేదు. ఇంకా ఘనమైన దేవునికి దేవుడు మెచ్చే సేవ చేస్తూ ఉన్నాం. భయపడోడికే పాపం చేస్తే శాపం వస్తుంది భయపడి. ఎందుకంటే మొదటి సమూయేలు గ్రంథంలో 13వ అధ్యాయంలో సౌలు 8వ వచనంలో భయపడ్డాడంట. ఎవరో ఆయన దగ్గర నుంచి ప్రజలు వెళ్ళిపోతున్నారని భయపడి తప్పు చేశాడు. ఉందా? చదవండి 8వ వచనం, మొదటి సమూయేలు గ్రంథం 13:8. చదవేం సతీష్? అనుమానమా? 7 దినాలు ఆగి సమూయేలు గిల్గాలునకు రాకపోవటయు కలవరపడ్డాడు. సమూయేలు 7 రోజులు ఆలస్యం చేశాడు. 7 రోజులు ఆలస్యం అయ్యేసరికి జనులు ఏమయ్యారు? తన యుద్ధ నుంచి వెళ్ళిపోవటం ప్రారంభిస్తే చాలించిన వెంటనే సమూయేలు ప్రత్యక్షమై బయలుదేరగా నువ్వు చేసిన పని ఏంటి దరిద్రుడా? జనులు నా యుద్ధ నుండి చెదిరిపోవటయు, నిర్ణయ కాలమున నువ్వు రాకపోవటయు, ఫిలిస్తీన్లు మిక్మయీషులో ఇకను యెహోవాను శాంతిపరుద్దాం అనుకొని దహన బలులు సమాధాన బలులు నేను అర్పించానని చెప్పాడు. ఎవరో పోతున్నారు, ఎవరో విడిచిపెడుతున్నారని భయపడి దైవజనుడు చేయవలసిన పనిని ఏం చేశాడట? తాను చేయటం ద్వారా దేవుని ఉగ్రత తన మీదకి వచ్చి రాజ్యము నీ యొద్ద నుండి తీసివేయబడుతుంది అని చెప్పి హెచ్చరికలు జారీ చేశాడు. ఈరోజు మనల్ని మనం నమ్ముకున్న వారు విడిచిన, మన స్నేహితులు విడిచిన, బంధువులు విడిచిన, వీళ్ళు నా ప్రాణ స్నేహితులని విడిచి మనల్ని వెళ్ళిపోతున్న ఈ సౌల్లాగా భయపడొద్దు, ఈ సౌల్లాగా కలవరపడొద్దు. దేవుడు నాతో ఉన్నాడు అని దేవుని కార్యం కొరకు మనం ఎదురు చూడాలి. దేవుడు మన యొద్దకు పంపే ఆ కార్యాన్ని మోసుకొని వచ్చే ఆ దైవజనుడి కొరకు కానీ ఆ దూత కొరకు కానీ మనం ఎదురు చూడాలి. ఎన్ని సంవత్సరాలైనా ఎదురు చూడాలి. 7 రోజులకే అలసిపోతే ఎలాగో? పరీక్ష కొరకే 7 రోజులు ఆలస్యం చేశాడు దేవుడు. అందుకని ఈరోజు భయం నుండి పాపము చేయకూడదు సోదరులారా. అందుకనే నా దేవుని బిడ్డలారా, చక్కటి వర్తమానం అబ్రహాముకి దేవుడు మంచి వాగ్దానాలు చేశాడు. భయపడొద్దన్నాడు, నీ కేడము నేనే అని చెప్పాడు, ధైర్యపరిచాడు. ఇలా దేవునిపై మనం కనిపెట్టుకొని ఉన్నప్పుడు మనం చదివాం కదా, వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగను, వారి ముఖములు ఎన్నడూ కూడా లజ్జింపకపోయాను. సింహపు పిల్లలు లేమి గలవై ఆకలి కొను కానీ ఆ 5 వచనాల్లో తన యందు భయభక్తులు కలిగిన వారు ఇంకోటి ఒక్క మాట ఉంది, భయభక్తులు కలిగిన వారిని యెహోవా పోషించుననే మాట ఉంది చూడము. చదువురి. మీరు మనసు పెట్టి చదవలేదు, అక్షయ చదువుతుంది, ఆమె వెనకంగా చదివారు. కానీ దేవుడు నా కొరకు ఈ కీర్తనలో ఏదో దాచిపెట్టాడనే ఆలోచన లేదన్నమాట చాలా మందికి. నేనైతే చాలా ఆస్వాదించాను. యెహోవా భక్తులారా, 9వ వచనం, యెహోవా భక్తులారా ఆయన యందు భయభక్తులు ఉంచుడి, ఆయన యందు భయభక్తులు ఉంచువానికి ఏమీ కొదువలేదని ఆయన వాగ్దానం ఇచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయనకు భయపడమని చెప్పాడు. అట్లాగే ఆయన చెప్తూ ఉన్నాడు, విరిగిన మనస్సు గల వారికి ఆయన ఏంటంట? యెహోవా
విరిగిన హృదయము గల వారికి యెహోవా ఆసన్నుడు, నలిగిన హృదయము గల వారికి ఆయన రక్షించుడు. నీతిమంతులకు కలిగే ఆపదలన్నింటిలో నుంచి దేవుడు విడిపిస్తాడు, రక్షిస్తాడు అనే వాగ్దానాలు ఉన్నాయి. చక్కటి వాగ్దానాలు ఈరోజు దేవుడు మనల్ని బలపరిచాడు. ఆమేన్. ఏం కావద్దంట? మనం భయపడొద్దు. అందరు చెప్పండి, భయపడొద్దు. సమస్య ఎంత పెద్దదైనా భయపడొద్దు. దేవుని బిడ్డలకు మనకు అసలు భయమే వద్దు. ధైర్యంగా యేసు నాతో ఉన్నాడని ధైర్యం ఉండాలి. అర్థమైందా?